సుశ్రుతుడు ఆయుర్వేద పితామహుడు అనాలా, సర్జరీ పితామహుడు అనాలా? మనకి మనం ఎవ్వరం పుట్టక ముందు రోజుల్లోనే, అసలు ఈ మెడికల్ సైన్స్ పుట్టక ముందు రోజుల్లోనే సర్జరీ చేసినవాడు. ముక్కు తెగి పడితే ముక్కుని మళ్ళీ అతికిచ్చినటువంటి వాడు. ఆ రోజున ఆయుర్వేద వైద్యమే. అదే అందుకనినే ఆయన్ని ఆయుర్వేదంలో సర్జరీ పితామహుడిగా చూస్తారు. బ్రిటన్‌లో పాఠ్యాంశాలు చెప్పేటువంటి మెడికల్ కాలేజీల్లో ఆయన విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించింది. మన దరిద్రం ఏంటంటే, మన దగ్గర ఎక్కడెక్కడన్నా సుశ్రుతుడి విగ్రహాలు ఉంటాయా? మన నాయకులు రాజశేఖర రెడ్డి విగ్రహమా? ఎన్టీఆర్ విగ్రహమా? లేకపోతే గనక ఇట్లాంటి విగ్రహాలు తప్పించి, ప్రపంచానికే వైద్య విజ్ఞానానికి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయుర్వేదంలో అత్యంత ముఖ్యమైన ఆయుర్వేదంతో సర్జరీ కూడా చేయగలిగాడు అన్నటువంటిది ఆయనకున్నటువంటి స్పెషాలిటీ. అలాగే ఇవాల్టికి మనం ఈ కెమికల్స్‌తో కూడినటువంటి మందులేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నాం. ఆయుర్వేదంలో అలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యాన్ని ఏనాడో కనిపెట్టినటువంటి వాడు. ఆ సుశ్రుతుడికి ఘన నివాళి బ్రిటనోళ్ళు అర్పించారు మనకు చేతకాంది.